ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఆగస్టు 26. అది నాలో లేదు అనును. యోబు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. ఎండాకాలపు రోజుల్లో నేను అనుకున్నాను, నాకిప్పుడు సముద్ర వాతావరణం, సముద్రపు గాలి అవసరమని. అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అది నాలో లేదు అని సముద్రం అంటున్నట్టు అనిపించింది. దానివల్ల నేను పొందగలననుకున్న మేలును పొందలేకపోయాను. కొండ ప్రాంతాలకు వెళ్తే నాకు ఆరోగ్యం చేకూరుతుంది అనుకున్నాను. అక్కడికి వెళ్ళాను. తెల్లవారుజామునే లేచి ఎత్తైన కొండకు ఎదురుగా సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండగా అది నాతో చెప్పింది, అది నాలో లేదు. నాకు తృప్తినిచ్చే గుణం దానికి లేదు. అవును, నాకు కావలసింది దేవుని ప్రేమ సముద్రాలు, నాలో ఆయన సత్యం యొక్క ఔన్నత్యాలు. అగాధం మాలో లేదు అని చెప్పింది. అది చెప్పింది ఆభరణాలతోనూ బంగారంతోనూ విలువగల రాళ్లతోనూ పోలికలేని జ్ఞానం గురించే. మనలోని అశాంతి ఆయన మన నిత్య స్నేహం, ప్రేమ మన పట్ల వెల్లడి చేసినప్పుడే మనలోని అశాంతి తొలగిపోతుంది. నా ప్రియుడు నిలిచిన అత్యున్నత శిఖర సీమలపై గుత్తులు గుత్తులుగా పూసిన గరికపూల మైదానాల్లో శ్వేత సింహాసనంపై కాంతిపుంజమై మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆసీనుడై విరజిల్లే నిత్య పరలోకం. అక్కడే నా వైభవం, అక్కడే నా జీవం. లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ జీవిస్తే మేలు, మరణిస్తే లాభం అనిపిస్తూ క్షమా రక్షణలకు ఆయత్తమవుతూ తన రాచి టీవీతో స్వర్గాన్ని సౌందర్యపరిచి శక్తి శౌర్యాల వాత్సల్యమూర్తి అయిన దేవునికే చేరాలి నా వింత విన్నపాలు. అక్కడే నా మనసు, అక్కడే నా సిరి సంపదలు. ఇది కీర్తిశేషులు చార్లెస్ కౌమెన్ గారికి అత్యంత ప్రియమైన పద్యం. పక్షిరాజును అడవిలో ఉంచడం కష్టం. సొగసులు సోయిగాలు కురిపించే పక్షులన్నింటినో దాని చుట్టూ చేర్చిన, అందమైన చెట్టు కొమ్మను దానికి నివాసంగా ఏర్పరిచిన, దానికి ఇష్టమైన పంచభక్ష పరమాన్నాలను దాని ముందు ఉంచిన, వీటన్నిటి వంక అది కన్నెత్తైనా చూడదు. తన విశాలమైన రెక్కలు చాపి హిమాలయ శిఖరాలపై తదేకమైన దృష్టి నిలిపి అంతరిక్షంలోకి, ఎత్తైన గండ శిలల గూడుల్లోకి, నగ్న ప్రకృతిలోకి, బ్రహ్మాండమైన జలపాతాల హోరులో గాలిపాటలు పాడే తావుల్లోకి ఎగిరిపోతుంది. మానవ హృదయం తన రెక్కలు విప్పుకుని క్రీస్తు అనే బండ మీద వాలేదాకా ఎగిరిపోతుంది. దాని నివాసం పరలోక ప్రాకారాలే, దాని ప్రయాణం నిత్యత్వంలోకే. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసము నీవే. దేవుడు నా ఇల్లు, ఇంటికి తీసుకెళ్ళింది క్రీస్తే. చేదోడై నన్ను తన చెంతకు పిలిచాడు, చింతలు బాపి నన్ను చేరదీశాడు. తన అడుగుజాడల్లో నడిపించి తన్మయుణ్ణి చేశాడు. దేవుని ఇంటిలో పవిత్రతతో, ఆనందంలో, స్తోత్రార్పణలో ఉంచాడు. పరిశుద్ధపురమా, పిల్లవాడినైన నేను పరలోకవాసినై నీలో పవళిస్తాను. దేవుడే నా ఇల్లు. గడిచిన కాలమంతా అంతం లేని దారుల్లో అంధుడిలా నడిచాను. నాలో నేనేదో దేవులాడుకున్నాను. దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను. ఆశలు సమసి, భయాలు ఆవరించి ఏకైక మార్గం క్రీస్తులో దర్శించాను. ఆయన్ను చేరి అక్కడే నివసించాలి. దేవుడే దయతో దీన్ని అనుగ్రహించాడు. దేవుడే నా ఇల్లు. ఇప్పుడు నాకు ఆశ్రయం. నా శోధనలను ఎదిరించేది నేను కాదు, దేవుడే. బాధలలో ఆదుకొని ఆదరించేది ఆయనే. దైనందిన అవసరాలకు దిక్కు ఆయనే. దేవుని బిడ్డను నేను, ఆయన నా ఇల్లు. దేవా, నాలో నీవు, నీలో నేను. నీలో తప్ప అన్నిట్లోనూ మృతుడినే. సుందర సదనంలో శయనించినప్పుడు ఇందులో అందులో ఎందులో చూసినా అందాలు నీవే, నా నందనం నీవే. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.